నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. కోదండరాముడి సన్నిధిలో ఆచారాలు మంటగలిపారు. మంత్రి కోసం ముహూర్తం దాటవేస్తారా? మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు. తప్పు మా వైపుంటే తలదించుకుంటా, క్షమాపణ చెబుతా. అశోక్ గజపతిరాజు తీరుతో జిల్లాకి చెడ్డ పేరు. మీడియా సమావేశంలో అశోక్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స. ఓటీఎస్ పథకం పేదలకు వరం, సంపూర్ణ గృహ హక్కు ప్రతి ఒక్కరి కల. ఓటీఎస్ పై వైకాపా నాయకులు ఒత్తిడి చేస్తున్నారనడం అవాస్తవం అన్న ఎమ్మెల్యే కోలగట్ల. సంప్రదాయాలు ఆచారాల ప్రకారమే ఆలయ చైర్మన్లు అవుతారు తప్ప చైర్మన్లను ప్రభుత్వం నియమించదని రామతీర్థం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తన చర్యలతో అందరినీ అయోమయానికి గురిచేస్తుందన్నారు. దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది కాదని తెలుసుకోవాలన్నారు. తనపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉందని, అందుకే మాన్సా సంస్థలు దేవాలయాలపై ఈ రకంగా దాడులు చేస్తున్నారన్నారు. దేవాదాయ శాఖలో ఆచార సంప్రదాయాలు తప్ప ప్రోటోకాల్ అనేది ఉండదన్నారు. శంకుస్థాపనకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న తనకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. నాకు చెప్పకుండా నా పేరు శిలాఫలకంపై ఎలా ముద్రిస్తారని ప్రశ్నించారు. మంత్రి రావటం ఆలస్యమైందని, ముహూర్తం కూడా ఆలస్యం చేయడానికి అక్కడి వారు ప్రయత్నించారన్నారు. ముహూర్తం ఆలస్యం అవుతుందని, నేనే త్వరగా కార్యక్రమాలు చేయాలని కోరానని స్పష్టం చేశారు. శంకుస్థాపన సమయంలో స్వామివారి విగ్రహం వద్దకు బూట్లతో వచ్చారన్నారు. అదేవిధంగా గర్భగుడిలో శిలాఫలకం వేయడం అనేది దేశంలో ఎక్కడా లేదని, ఇదెక్కడి సాంప్రదాయమని అసహనం వ్యక్తం చేశారు. అక్కడ జరిగిన ఈ చర్యలన్నీ చూసి మనసుకి చాలా బాధ అనిపించిందన్నారు. ఈ సంఘటనలతో ఒక హిందువుగా తన మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. మంత్రులు వాడుతున్న భాష తనకు రాదని, అందుకే వారి విమర్శలకు ఆ రీతిలో సమాధానం చెప్పలేకపోతున్నానన్నారు. దేవాదాయ శాఖ మంత్రి తన ముందే సిబ్బందిని తిట్టారని, సంప్రదాయాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. ముహూర్తం ఫిక్స్ చేశారు. జనరల్గా ముహూర్తం ఫిక్స్ చేసేటప్పుడు చైర్మన్ గారికి వారు తెలియపరుస్తారు ఆచారాల ప్రకారంగానే. అందుకోసం మాకు ఇంటిమేట్ చేశారు. నేను కూడా ఈఓ గారిని అన్నాను, అసలు డేట్ ఫైనలైజ్ చేసే ముందని చెప్పండి. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాము ఒక భక్తుడుగా. ఆ పర్మిషన్స్ అంతా ఇవ్వడానికి, అంటే మన డబ్బు హిందూ డబ్బు ఖర్చు పెట్టడానికి పర్మిషన్స్ ఇచ్చి ఆ ప్లాన్ గీయడానికి మనకి ఎంత టైం పట్టింది? 1 సంవత్సరం పట్టింది. అయితే నా పైన ప్రత్యేకంగానే దృష్టి ఉంది ప్రభుత్వాన్ని. అంటే వ్యక్తిగతంగా నాకు నష్టం చేయడానిక, లేకపోతే ఈ ప్రాచీన కాల ఇన్స్టిట్యూషన్స్ని ఏదైతే వారి చేతిలో రాదు, అందుకోసం బ్రౌబీట్ చేస్తూ ముందు వెళ్ళడానిక, ఆ ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేయడానిక అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరు అడ్డగ్లర్ మీరు యాక్షన్ తీసుకోండి. ఎవరు హెరిడిటీ ట్రస్టీని అడ్డారో ఆ మంత్రి పైన మీరు యాక్షన్ తీసుకోగలుగుతారా? తీసుకోండి మీకు చేతకు ఉంటే. నేను ఒక పని చెప్తాను. నాకు ఒక గుడి చూపించు, భారతదేశం మొత్తం పైన శిలపలకాలు గర్భగుడి దగ్గర ఉండడం చూపించు. నేను తమాషా కాకపోతే, అది సర్కస్ కాకపోతే ఇంక ఏంటని. హిందూ మతాన్ని కాపాడడానికి
విశ్వ ప్రయత్నం చేస్తాం. ఇంకో మతాన్ని కించపరచము. మేము ఎంత మా మతాన్ని గౌరవిస్తామో, మేము అన్ని మతాల్ని గౌరవిస్తాం. మా మతాన్ని వచ్చేసరికి మేము ఆరాధించుకోవచ్చు కూడా. పొలిటికల్ స్ట్రాటజీ తోటే నిన్న మీరు వీరంగా సృష్టించారు. ఆయన ఏంటి, మా కుటుంబము దేశద్రోహి కుటుంబం అని కొన్ని రోజుల కింద అన్నారు. నిన్న ఒక కొత్త మాట వచ్చింది. నా తల్లి తండ్రులు ఎలా పిల్లల్ని పెంచాలో ఈ రోజు మా స్వర్గీయ అయిన తండ్రి, మా స్వర్గీయ అయిన తల్లికి నేర్పించడానికి ఆయన ఒక మాట అన్నారు. ఆయన మొత్తం ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు, కానీ అందుకోసం ఇది చెప్పే ముందు ఇంకొక మాట చెప్పారు. మీ టీవీలో మీరు విన్నాం. అది నేను నాకు సరిగా క్యాచ్ చేయలేకపోయాను. రాగద్వేషాలకి అతీతంగా మీరు చేస్తున్నారా? మీరే ఆలోచించండి. రామతీర్థం ఆలయానికి శంకుస్థాపన చేసే ముందు పద్ధతి ప్రకారం అందరినీ పిలవడం జరిగిందని, ఈ అంశంపై అశోక్ గజపతిరాజు చెప్పింది శుద్ధ అబద్ధమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందించడానికి ఈవో, ఆలయ అర్చకులు వెళ్లడం జరిగిందని, ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని అపహాస్యం చేసేలా ఆయన ప్రవర్తించారన్నారు. శంకుస్థాపన గంట ముందు వెళ్లి శిలాఫలకాన్ని విసిరివేయాలని చూడటంతో అక్కడ ఉన్న సర్పంచ్, ఎమ్మెల్సీ అడ్డుకున్నారని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అడ్డుకున్న అధికారులపై అశోక్ దుర్భాషలాడటం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. శిలాఫలకం బోర్డులో పేరు ఉందని, లేదనటం అవాస్తవమని ఆయన వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జులుం చేశామనటం శోచనీయంగా ఉందన్నారు. బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలని దుర్భాషలాడారన్నారు. మంత్రిపై కూడా అశోక్ దుర్భాషలాడటం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండే హక్కులు వాళ్లకు ఉంటాయని, చంద్రబాబు నాయుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు. అశోక్ గజపతిరాజు బాధ్యత లేకుండా అసభ్యంగా ప్రవర్తించారని, ఆయన ప్రవర్తన ఆక్షేపణీయమన్నారు. అశోక్ పెంపకంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఇదేనా అశోక్ను వారి తల్లిదండ్రులు పెంచిన తీరని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేదు, రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఏం జరగలేదు అంటే మరి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, అశోక్ గజపతిరాజు కానీ, ఇంతకుముందు ఉన్న దేవాలయాలు కానీ, తాలూకా వేసిన శంకుస్థాపనలు కానీ, ఆయన శిలాఫలకాలు ఉన్నాయో లేవో ఒకసారి రిపేర్ చేయండి. చెప్పండి నాకు, ఏంటిది? ఏం మాట్లాడతాడు ఆయన? ముందు చెప్పడానికి ఆయన ధర్మకర్త ఉద్యోగాన్ని బాధ్యత ఆయన తెలుసుకుంటే కదా. ధర్మకర్త బాధ్యత ఏంటి? టెంపుల్ అభివృద్ధి, ఆలయానికి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అభివృద్ధి చేయడానికి వచ్చి ఉంటే ఆయన దగ్గర నిధులు ఉంటే ఆయన చేయాలి. ఆయన ఇది ఇండివిజువల్ కాదు కాబట్టి దాని గురించి ఆదాయాన్ని లేదు, ఇంకో సంస్థని లేదు, ప్రభుత్వాన్ని ఆ కార్యక్రమాలు చేయించాలి, ఆయన అర్థించాలి, ఆయన ఆర్జీ పట్టాలి, లేదా ఎవరితో మాట్లాడాలి. ఏం చేశాడా? ఇందులో ఏ ఒక్కటనే చేశారు ఆయన? అవన్నీ చేసింది ఎవరు? ప్రభుత్వం చేసింది. 3 కోట్ల రూపాయలు వచ్చి నిధులు వచ్చి దానికి వచ్చి కేటాయింపు చేసింది మా అభ్యర్థుల మీద. లేదా 1 కోటి రూపాయలు కిందకు వచ్చి మా అభ్యర్థి మీద ఇచ్చింది. దానికి వచ్చి చేస్తుంటే మరి ధర్మకర్తకి ఆయన అడుగుతున్నప్పుడు ఆయన బాధ్యత కూడా ఉన్నారు కదా. అక్కడ ఏ సంఘటన జరగలేదు. మేము వైసీపీ మీకు సంబంధించిన మంత్రులు, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలే మీరే అసభ్యంగా దుర్భాష అడిగారని చెప్పండి. నేను తలదించుకుంటాను, నేను వ్యక్తిగతంగా క్షమాపణ కోరుతాను. ఆయన చేసి ఆయన వచ్చి రాగానే చేసి ఆయన పడేసి ఆయన తిట్టి ఆయన తోసేసి మమ్మల్ని మా మనుషులు తోసి చేసింది ఆయన. విజయనగరం జిల్లాలో ఉందా? ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు చూసామో మనం 30 సంవత్సరాల్లో? నిన్న జరిగింది పూర్తిగా కూడా ఆయన చేసింది మాత్రం వ్యక్తిగతంగా దురుద్దేశంతో, దుర్బుద్ధితో, అనైతికంగా ఎవరో చేయని విధంగా ఆయన చేశారు. ఇది వాస్తవం. ఆయన అడగండి, ఆయనలో ఎవరు ప్రవేశించారు, ఎవరు పరకా ప్రవేశం చేశారు?
ఎవరు ప్రవేశించారు లేదా ఎవరు డైరెక్షన్ చేశారో, లేదా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఆయనకి ఏది ఆశించి చేశాడో, ఇలాంటి మచ్చను ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన, ఎప్పుడు లేని ఆఖరి కాలంలో ఇలాంటి మచ్చను ఎందుకు తెచ్చుకున్నాడో ఆయన అడగని తెలుస్తుంది. నగరంలోని వార్డు పర్యటనలో భాగంగా గురువారం 39వ డివిజన్లో శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పర్యటించారు. వార్డులోని డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికుల నుండి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా చిన్న చిన్న కాలువలు నిర్మించాలని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆయన అధికారులకు కాలువల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వార్డు పర్యటనను పురస్కరించుకొని కమిషనర్ ఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి చేస్తున్న వార్డు పర్యటనలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. సమస్యలను తెలుసుకోవటమే కాకుండా సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. దీంతో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడాప విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఇసరపు రేవతిదేవి, డివిజన్ కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ విఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా వార్డుకు సంబంధించి 39వ వార్డుకు సంబంధించి ఇప్పుడు శాంక్షన్ అయినవి కాకుండా సుమారు 70 లక్షల వర్కులు మేము చేయగలిగాము. ఇప్పుడు ఇది కూడా చేస్తే మేము సుమారు ఒక 80 లక్షల వర్కులు మా వార్డులోనే చేయగలుగుతున్నాం. ఇది కేవలం ఈ అభివృద్ధి చేయగలిగామంటే కేవలం ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం, ఎమ్మెల్యే గారి సహకారం, ఆయన కృషి, ఆయన పట్టుదల వల్ల మేము ఏదైనా చేయగలుగుతున్నాం. ప్రజల్లో ఉన్నటువంటి ఇతర సమస్యలు కూడా తెలుస్తున్నాయి. ఈ విధంగా సారు చేసినట్లయితే ఈ రాబోయేటువంటి ఈ రోజుల్లో మన నగరం రూపురేఖలు పూర్తిగా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మారడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుద్ది. అధికారులను కూడా చాలా సమన్వయం చేసుకుంటూ మాకన్నా ముందుగా కూడా వారు టైంకి రావడము, వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయం మాకు అధికారులు వాళ్ళకి అప్పచెప్పేకుండా అసలు అది అయ్యిందా లేదా ఏంటి అనేటువంటిది కూడా పరిశీలి చేస్తున్నారు. కాబట్టి ప్రజా సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడంలో వారితో పాటు మేము వారి సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ముందుకు వెళ్తాము. ఇటువంటి మంచి నాయకులు, గౌరవ శాసనసభ్యులు వారి నాయకత్వంలో పనిచేయడం మా అందరి టీం యొక్క అదృష్టంగా నేను భావిస్తూ, సార్ మీరు ఏవైతే ప్రతిరోజు ఇస్తున్నటువంటి సూచనలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అన్నీ డాక్యుమెంట్ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది సార్. మహారాజా కళాశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని, లేకుంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడపాలని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహారాజా కళాశాలను ఎయిడెడ్గా కొనసాగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతూ సంస్థ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజుకి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అశోక్ గజపతిరాజు సానుకూలంగా స్పందించారని, న్యాయపరంగా దీనిపై చర్చించి చర్యలు చేపడతామన్నారన్నారు. ప్రభుత్వానికి మాన్సెస్ చైర్మన్ హోదాలో లేఖ రాస్తే సమస్యను పరిష్కరిస్తామని మంత్రి బొత్స చెప్పారన్నారు. ఏది ఏమైనా మహారాజా కళాశాలపై ప్రభుత్వం అటు మాన్సెస్ వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇదే నేపథ్యంలో నిన్నటి రోజున మంత్రి బొత్స సత్యనారాయణ గారిని మేము కలిసినప్పుడు మీరు యాజమాన్యం కనుక గవర్నమెంట్కి ఎయిడ్ కావాలని చెప్పి కొనసాగించాలని చెప్పి లెటర్ పెడితే మేము ఎయిడ్ కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఈరోజు అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు. ఈయన కలిసాం. ఈయన ఈ బోర్డులో 7 సభ్యులు ఉన్నారు. నాతో పాటు మిగతా 6గురిని నా ప్రపోజల్కి వ్యతిరేకిస్తే నేను సస్పెండ్ అయిపోతాను, ఖచ్చితంగా మిగతా 6గురుగా ఒప్పుకోవాలి. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, 2 ప్రిన్సిపాల్స్, అదేవిధంగా ఎండోమెంట్ ఈఓ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ సంప్రదించి లీగల్ ఒపీనియన్ తీసుకొని లెటర్ పంపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు లేట్ చేస్తే విద్యార్థులు నష్టపోతారు. ఇప్పటికే నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్కి కనీసం ఫ్యాకల్టీ లేని పరిస్థితి, ఎయిడెడ్ టీచర్స్ బయటకు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేనేజ్మెంట్ ఖచ్చితంగా లెటర్ పెట్టాలి. లేని పక్షంలో ప్రభుత్వం ఎలాగో ఎమ్మెల్యే, ఎంపీ అధికార పక్షంలో ఉన్న కమిటీ సభ్యులే కాబట్టి దీన్ని స్వాధీనం చేసుకునే ఏర్పాటు కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అటు మేనేజ్మెంట్కి ఇటు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ధ్యేయంతో మీ వాజీ ఛానల్ గడిచిన 26 సంవత్సరాలుగా పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుంది. తెలుగు లోగిళ్లలో ప్రతి పండుగ ప్రాశస్త్యాన్ని తెలియపరిచేలా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రతి ఏటా నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహిస్తున్న మెగా హౌసీ కార్యక్రమాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31న మీ వాజీ ఛానల్లో ప్రసారం చేస్తుంది. 2021కి వీడ్కోలు పలుకుతూ 2022కి స్వాగతం పలుకుతూ ప్రేక్షకులకు వినోదంతో పాటు విలువైన బహుమతులను అందిస్తుంది మీ వాజీ ఛానల్. ఈ ఏడాది హౌసీ ద్వారా 4 లక్షల రూపాయల విలువైన బహుమతులను విజేతల కోసం సిద్ధం చేసింది. హౌసీ ఆట ద్వారా ఆద్యంతం అలరించడమే కాకుండా 63 బహుమతులను అందజేయనుంది. శివరాత్రి, వినాయక చవితి, నూతన సంవత్సర వేడుకలు ఇలా ప్రతి ఏటా ప్రేక్షకులకు విలువైన బహుమతులను అందజేస్తూ ప్రతి ఏటా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వాజీ హౌసీ నిర్వహిస్తారా అనేలా తన జైత్ర యాత్రను కొనసాగిస్తుంది మీ వాజీ. అత్యధిక బహుమతులు ఉండటంతో ఈ ఏడాది కూడా ప్రేక్షకులు హౌసీ కోసం ఎదురుచూస్తున్నారు. వాజీ ఛానల్ ప్రతి సంవత్సరం హౌసీ నిర్వహిస్తుంది. మేము కిందటిసారి కూడా ఆడాము, ఎన్నో బహుమతులు వచ్చాయి. ఈసారి కూడా 31 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాము. చాలా ఇయర్స్ నుండి హౌస్ మొదలు పెట్టారు కాబట్టి మేము చాలా ఇయర్స్ నుండి ఆడుతున్నాము, గిఫ్ట్లు కూడా పొందాము. మీరు కూడా ఆడవలసిందిగా కోరుకుంటున్నాము. ఎప్పుడు 31 వస్తుందని ఎదురు చూస్తున్నాము. ప్రతి పండగకి వాజీ ఏదైనా గేమ్స్ని ప్రకటిస్తుంది. అందులో మేము చాలా బహుమతులను పొందాము. మీరు కూడా పొందవలసిందిగా కోరుకుంటున్నాము. కావున వాజీ ఛానల్ అందరూ కేబుల్ ఆపరేటర్ల దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకొని మీరు కూడా ఆడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎన్నో బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 31 వాజీ ఛానల్ నిర్వహించే హౌసీ కోసం మేము ఎదురు చూస్తున్నాం. వాజీ ఛానల్ పెట్టే ప్రతి కార్యక్రమం కూడా చాలా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మేము 5 years నుంచి వాజీ ఛానల్ నిర్వహించే హౌసీలో నేను పాల్గొంటున్నాను, ఆడుతున్నాను. మరి వస్తుందనేసి మేము ఆడుతున్నాం. ఇక్కడ రాలేనప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతుంటాం. కాకపోతే అలాగని డిసప్పాయింట్ అయ్యామనేసి అలాగని లేదు. కాకపోతే ప్రతిసారి కూడా మేము ఏదో ఒకటి గెలవాలనే దీంతో మేము ఆడుతూ ఉంటాం అన్నమాట హౌసీ. వాజీ వార్తల్లో కాసేపు విరామం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు చట్టం వరంలాంటిదని, ఈ విషయంలో లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నామన్న ఆరోపణలో నిజం లేదని శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఈ రోజు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఓటీఎస్ విధానంపై జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రుణ విముక్తి పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఓటీఎస్ విధానం వల్ల గృహ లబ్ధిదారులకు రుణ విముక్తి లభించడమే కాకుండా ఆ గృహంపై సంపూర్ణ హక్కులు కలిగి ఉంటారని అన్నారు. ఈ విషయంలో లబ్ధిదారులపై ఎటువంటి ఒత్తిడి లేదని అన్నారు. వైసీపీ శ్రేణులు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారని, తెలుగుదేశం నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై ఒత్తిడి తెస్తున్నట్లు రుజువు చేయగలరా అని సవాల్ విసిరారు. ప్రభుత్వ విధానం నచ్చకపోతే ప్రజల నుండి వ్యతిరేకత రావాలి గాని ప్రతిపక్షం లేనిపోని ఆందోళనలు చేయటం సరికాదన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు రుణ విముక్తి కలిగించే విధానాలు ఎందుకు అవలంబించలేదని ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ నారాయణ, ఎంపీడీఓ చైన్లు, పీసీఎస్ అధ్యక్షులు కెల్ల త్రినాథ్, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గిఫ్ట్ డీడ్ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవాళ ఓటీఎస్ లో డబ్బు కట్టి ఆ ఓటీఎస్ క్లీన్ చేసుకోవాలన్నా ఎవరైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోగలరా?
ఇది ఇచ్చే ఉపయోగం వాడతాం, ప్రజలకు ఉపయోగపడితే చేసుకోండి, మీకు ఉపయోగం లేకపోతే మానేయండి చెప్తున్నాం తప్ప మీరు కడితే కానీ లాభం లేదని మా సర్పంచులు కానీ మా ఎంపీటీసీలు కానీ మా పార్టీ నాయకులు కానీ గ్రామాల్లో ఎక్కడ కూడా చెప్పలేదని, ఇది ఎక్కడైనా చెప్పినట్టుగానే ఉంటే మీరు రుజువు చేస్తే మేము దానికి బాధ్యత వహిస్తామని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని మేము హెచ్చరిస్తున్నాం. అసలు ఓటీఎస్ అనేది చాలా మందికి తెలియదు. తెలియని దానికి చేస్తున్న ఉపకారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే ఓటీఎస్ అంటే ఇప్పుడు ప్రజలు తెలుసుకొని మనం కూడా అది ఉపయోగించుకోవాలనుకుంటాం. నువ్వు అధికారంలో ఉండేటప్పుడు ప్రజలకు ఏం చేయలేని నువ్వు మరలా అధికారంలోకి వస్తామని కావాలంటూ మేము అధికారంలోకి వస్తే మీకు ఉచితంగా చేస్తామన్నాం. మీరు 2014, 2019 ఎందుకు చంద్రబాబు నాయుడు నీకు ఆలోచన రాలేదని మేము అడుగుతున్నాం. ఏదో స్వామి చెప్తున్నాడు, మధ్యాహ్నం ఇంటికి చుట్టం వస్తే మధ్యాహ్నం పెట్టలేదట, చూసి ఇతనికి భోజనం పెట్టడం వెళ్ళిపోతానంటే రాత్రి వరకు ఉండి కోరిక వస్తానని చెప్పాడట. నీలాంటి నీకు అవకాశం ఉండేటప్పుడు చేయలేని నువ్వు మరలా ఎప్పుడు అవకాశం వస్తుంది చేస్తామంటే అది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేని చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. సమాజంలో వైద్యుని పాత్ర ఎంతో కీలకమైనదని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ రోజు పట్టణంలోని తిరుమల ఆసుపత్రిలో నిర్వహించిన గ్రహణం మొర్రి శస్త్రచికిత్సల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్యులు నిర్వహిస్తున్న పాత్ర చాలా కీలకమైనదని, కోవిడ్ వంటి వ్యాధులను ఎదుర్కొనటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం శ్రమిస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. విపత్కర పరిస్థితులలో వైద్యుల చిత్తశుద్ధితో అందిస్తున్న సేవలు సమాజం పట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు. మిషన్ స్మైల్, ముత్తూట్ ఫిన్కార్ప్ సంస్థలు పేద ప్రజల కోసం నిధులు వెచ్చించి శస్త్రచికిత్సలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ శస్త్రచికిత్సల నిర్వహణకు ఆపరేషన్ థియేటర్ను ఉచితంగా అందించిన తిరుమల ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుమల ప్రసాద్, డాక్టర్ ప్రశాంత్ కుమార్, సర్జికల్ టీమ్ లీడర్ డాక్టర్ ప్రశాకర్, డాక్టర్ కుల్జీత్ సింగ్ విర్క్, డాక్టర్ సిహెచ్ మహేష్, డాక్టర్ పిఎస్వి రామారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ని దేవుడితో కొలుస్తాం, ఎందుకంటే వారు ప్రాణాలు నిలబెట్టేవాళ్ళు. ఏదో ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్కి వస్తాం, తిరిగి మమ్మల్ని మళ్ళీ ఎలా అయితే మనిషిగా ఉంచి ఎలా అయితే భూమి మీదకి వచ్చామో మళ్ళీ ఆ రకంగా పెరుగుతున్నాం, ఆ రకంగా తీసి పంపించేవాళ్ళు. అందుకే మా కలియుగంలోని అందులో డాక్టర్ని. అలాగే ఎన్నో రకాల జబ్బులు చూస్తూ ఉన్నాం. ఇవాళ వస్తుంది కోవిడ్. చూసిన తర్వాత అనేక సందర్భాల్లో డాక్టర్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళతో సపోర్టింగ్ స్టాఫ్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళ తాలూకా ఈ రెస్పెక్టివ్ స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళు చేస్తున్న రిస్క్ కానీ అనేక మంది చేస్తున్నప్పుడు కూడా కళ్ళతో చూసి ప్రత్యక్షంగా అనిపించిన వాళ్ళని. అనేక సందర్భాల్లో నిజంగా కోవిడ్ చూస్తున్నప్పుడు అనిపించేది, నిజంగా ఇంత రిస్క్ చేస్తున్నారు వీళ్ళు, మనం ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, మనం ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు పక్కన పెట్టి మన కోసం, మన ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు ఎన్ని చేస్తున్నారని చెప్పి చూస్తూ ఉంటే చాలా ఆనందం, వాళ్ళని చూస్తుంటే గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు నగరంలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో జరిగింది. కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వాసవి క్లబ్ చేసే ప్రతి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. క్లబ్ తరపున పేద ఆర్యవైశ్యులు ఉంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చూస్తానన్నారు. వాసవి క్లబ్ సేవారంగంలో విశిష్ట స్థానం పొందిందని అన్నారు. 22 సంవత్సరాల క్రితం ప్రారంభమైన వాసవి క్లబ్ ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ఇతర సంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోలగట్ల, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణిను నిర్వాహకులు ఉచిత రీతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు వివి సత్యనారాయణ, కృష్ణారావు, రత్నారావు, జీవి జనార్దన్ రావు, అడ్డా నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. 20-30% మనం సక్సెస్ అయినా నెక్స్ట్ టెన్యూర్కి మనం చెప్పుకోవచ్చు, ఇదొకటి చేసాము, ఈ చేంజ్ మేము తీసుకొచ్చాము. సో ఏదో ఒకటి మనం చెప్పుకోవడానికి తగ్గట్టుగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ టెన్యూర్లో చూసుకుంటే తిరుపతికి ఒక 50,000 మన క్లబ్ నుంచి వెళ్ళడం, ఒక ఫండ్ కింద వెళ్ళడం చాలా ఒక బ్లెస్సింగ్ అనే చెప్పచ్చు. మనకి తిరుపతిలో మన పేరు వినిపిస్తుంది. సో ఎన్నో విధాలుగా వాసవి క్లబ్ ఇప్పటికీ కోవిడ్ సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో ఖచ్చితంగా చెప్పవచ్చు, ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా అక్కడ నిల్చుంటారు, మన వాళ్ళంటే ఒకటి మన పేరు వినిపిస్తుంది అని.
సో నెక్స్ట్ వచ్చే టెన్యూర్ కూడా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఏవైనా తీసుకోమని, అంటే ఇతర క్లబ్బులతో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఎవరు రేస్లోకి వెళ్ళినా సరే బ్యాక్ ఉన్న వాళ్ళకంటే ఫస్ట్ మనమే ఉండాలని నాకు ఆలోచన ఉంటుంది. సో ఈ క్లబ్ నెక్స్ట్ వచ్చే టెన్యూర్ కూడా మిగిలిన క్లబ్స్ తో కంపేర్ చేస్తే ఏ విధంగా మనం ఫస్ట్ ఉండడానికి ట్రై చేయగలము, ఏ విధంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు పెట్టుకొని ఏవైతే అవి సక్సెస్ అయ్యి నెక్స్ట్ టెన్యూర్కి ఈ ప్రాజెక్టులు మేము చేసాము అనగానే నలుగురు కూడా క్లాప్స్ అభినందనలతో మన్ని రేస్ చేసే విధంగా మీ అందరి వర్క్, యావత్ టీం అందరి వర్క్ ఉంటుందని ఆశిస్తూ, ఏ చిన్న అంటే నేను ఏది చేయగలిగితే ఖచ్చితంగా మీతో పాటు నడుస్తాను, ఏ సపోర్ట్ కావాలన్నా సరే ఇస్తాను. సో మీ అందరి సపోర్ట్తోని విజయనగరం ఇంకొంచెం మార్చే, విజయనగరం ఒక మంచి దిశలో ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. విజయనగరం జిల్లా గజపతి నగరం కొట్లాట కేసులో 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. బుధవారం గజపతి నగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ మోహన్ రావు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన కొట్లాటలో సంతతోటకు చెందిన సాగర్, అశోకులు కత్తిపోటుకు గురయ్యారని అన్నారు. ఇందుకు కారకులన్న ఆరోపణపై గజపతి నగరానికి చెందిన దాసరి దిలీప్, కలిశెట్టి భానుప్రకాష్, పురిటిపెంటకు చెందిన పిల్లా పృథ్వీసాయి, బొండపల్లి మండలం బోడసింగపేటకు చెందిన నిమ్మకాయల పవన్, మెంటాడ మండలం పోరాంగ్ గ్రామానికి చెందిన కొప్పుల ప్రదీప్ రాజులను సూర్యబహాల్ థియేటర్ వద్ద పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. అనంతరం కత్తిపోట్లకు గురైన సాగర్, అశోకుల తల్లిదండ్రులు డీఎస్పీ మోహన్ రావును కలిసి తమ పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. కత్తులతో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ గంగరాజు పాల్గొన్నారు. ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమని, పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందించడమే ధ్యేయమని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు జిల్లా కలెక్టర్ సూర్యకుమారితో కలిసి మిల్లర్లు, అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు గ్యారంటీలతో ధాన్యం సేకరణకు మిల్లర్లు ముందుకు రావాలని, శనివారంలోగా గ్యారంటీలు సమర్పించాలని మిల్లర్లకు ఆదేశించారు. రైతుకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను సహించేది లేదని, మిల్లర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామని, అయితే ముందుగా వారు సహకరించి రైతులకు నష్టం కలగకుండా చూడాలని అన్నారు. 177 మిల్లులకు గాను 113 మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించారని, మిగిలిన వారు కూడా శనివారంలోగా నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాలని అన్నారు. బీజీలు ఇవ్వని వారిని బ్లాక్ లిస్టులో పెడతామని అన్నారు. మిల్లర్లు ఇచ్చిన గ్యారంటీని బట్టి జిల్లాలో పూర్తి స్థాయిలో సేకరణకు తగు ప్రణాళికలు తయారు చేసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో మిల్లర్లకు బలవంతం చేయడం లేదని, కొనుగోలుకు స్వచ్ఛందంగా వచ్చిన వారికే ఇస్తామని స్పష్టం చేశారు. పౌర సరఫరాల నిబంధనలకు లోబడి మిల్లర్లు పనిచేయాలని, వారి చెల్లింపులు తదితర విషయాలను ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేది ఒక విధానం, ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి అందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉన్నది అనే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పాము. ఆ నిర్ణయం ప్రకారం మీరు చేయాలి తప్ప మీకున్న అవకాశాలు బట్టి, మీకున్న పరిస్థితి బట్టి చేస్తే మాత్రం ప్రభుత్వం మాత్రం అది కాదు. ప్రభుత్వ విధానం రైతాంగానికి వచ్చి గిట్టుబాటు ధర, రైతాంగానికి మద్దతు ధర రావాలి. పండిన ప్రతి గింజ కూడా అది వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళు సొంతానికి ఉంచుకొని మిగతాది ఎవరైతే దాన్ని బయట ఇద్దామనుకుంటున్నారో దాన్ని కొనే పరిస్థితిలో అది ఉండాలి. అది ఆ నిర్ణయం ప్రభుత్వానికి కాబట్టి దయచేసి దాన్ని సహకరించమని చెప్పాము. ఆ ప్రకారం విధానం నిర్ణయం చేస్తాము. దయచేసి నేను కోరడం మిల్ల అందరూ నేను ఆర్బీకేల ద్వారా ఎవరి ఏ ఆర్బీకే పరిధిలో ఉన్న మిల్లు ఏమున్నాయో మీరు నిజంగా మీరు కస్టమ్ మిల్లింగ్ చేస్తారా చేయరా? ఒకవేళ చేస్తారంటే 2 రోజుల లోపల చెప్పండి. చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రైవేట్ అనేది వ్యవస్థ అనేది మీది, అది మీ స్వయం. కాబట్టి దయచేసి దాంట్లో మాత్రం రాజీపడేది లేదు. ప్రతి గింజ ప్రతి కేజీ కూడా మరి రైతు దగ్గర నుంచి వాళ్ళు ఇస్తారన్నప్పుడు దాన్ని బిల్లింగ్గా మనం ప్రభుత్వం దాని మద్దతు తెరవలసిందే. కాబట్టి ఆ ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాని విషయాన్ని చెప్పాను. జిల్లాధికారి యంత్రాంగానికి కూడా అదే మరి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మరి చేయాలనే విషయాన్ని కూడా మరి చెప్పడం కూడా జరిగింది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కోదండరాముడి సన్నిధిలో ఆచారాలు మంటగలిపారు. మంత్రి కోసం ముహూర్తం దాటవేస్తారా? మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు. తప్పు మా వైపు ఉంటే తలదించుకుంటా, క్షమాపణ చెబుతా. అశోక్ గజపతిరాజు తీరుతో జిల్లాకి చెడ్డ పేరు. మీడియా సమావేశంలో అశోక్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స. ఓటీఎస్ పథకం పేదలకు వరం, సంపూర్ణ గృహ హక్కు ప్రతి ఒక్కరి కళ. ఓటీఎస్పై వైకాపా నాయకులు ఒత్తిడి చేస్తున్నారనటం అవాస్తవం అన్న ఎమ్మెల్యే కోలగట్ల. వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.